తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. వెంకట అనే నామమే సకల కష్టాల్ని, సమస్త దురితాల్ని నివారించే మంత్రం. లోకాల్ని ఉద్ధరించటానికి, భక్తజనుల మనోభీష్టాల్ని నెరవేర్చటానికి కలియుగ వరదునిగా తిరుమలపై శ్రీ వెంకటేశ్వరుడు ఆవిర్భవించాడు. కలి కల్మష విదూరినిగా, కొలిచిన వారి పాలిట కొంగు బంగారంగా, ఆపన్న వరదునిగా, ఆపద ముక్కుల వాడిగా శ్రీనివాసుడు భాసిల్లుతున్నాడు. సప్తగిరులపై వెలసిన వెంకటేశుడు అందరికీ ఆప్తుడు. తిరుమలగిరి రాయుడిగా తన్మయ భరితంగా దర్శనమిచ్చే స్వామి తన కృపా వైభవాన్ని అందరికీ అందించటానికి ఎన్నో ప్రదేశాలలో అర్చావతారమూర్తిగా సాకారమయ్యాడు. ఆ సంవిధానంలోనిదే శ్రీ వెంకటేశ్వర దివ్యధామం. తమిళనాడు తిరుపూరులోని శ్రీ తిరుపూర్ తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం. నేటి తీర్థయాత్రలో ఈ ఆలయ విశేషాల్ని తిలకిద్దాం. శ్రీవేంకటేశ్వరుడు సకల భువనాలను పరిపాలించే భూపాలుడు. కొలచిన భక్తుల్ని సదా అనుగ్రహించే ఆర్తత్రాణ పరాయణుడు. అలాంటి తిరుమలాధిపుడు అర్చామూర్తిగా, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకునిగా భక్తులు వివిధ నిలవుల్లో ఆరాధించుకుంటున్నారు. ఆ సంవిధానంలోనిదే తిరుపూర్ తిరుపతి వెంకటేశుని సన్నిధానం. విష్ణువు వివిధ యుగాల్లో పలు నామ రూపాల్లో ఆవిర్భవించాడని మన పురాణాలు చెబుతున్నాయి. కలియుగానికి అధినాయకుడు శ్రీవేంకటేశ్వరుడు. సమ్మోహన రూపధారిగా తిరుమలేశుడు తన దివ్యమూర్తిమత్వాన్ని ఎన్నో ప్రదేశాలలో ప్రకటించాడు. ఆ సన్నిధులన్నీ దివ్య మందిరాలుగా, భవ్య ఆలయాలుగా అలరారుతున్నాయి. ఆ కోవలోనిదే తిరుపూర్ తిరుపతి వెంకటేశుని నెలవు. తిరుపూర్ రైల్వే స్టేషన్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో, బస్టాండు నుంచి 5 కిలోమీటర్ల దూరంలో సువిశాలమైన ప్రాంగణంలో ఉన్న ఈ ఆలయాన్ని సుభద్రా ఎక్స్పోర్ట్స్ అనే సంస్థకి సంబంధించిన యాజమాన్యం తమ స్వంత నిధులతో నిర్వహిస్తున్నారు. భక్తుల నుంచి ఎలాంటి విరాళాలు సేకరించకుండా, ఆలయంలో ఎక్కడా హుండీ లేకుండా భగవత్ కైంకర్య దీక్షతో ఆలయ నిత్య నైమిత్తిక వ్యవహారాలన్నీ ఈ సంస్థే కొనసాగించడం విశేషం. ప్రధాన ఆలయ ప్రాంగణం ముంగిట పంచకలశయుక్తంగా రాజగోపురం హృదయంగా ఆకట్టుకుంటుంది. ముఖమంటప బాహ్య గోడలపై పలు దేవతామూర్తుల సమాహారం గోచరమవుతుంది. శ్రీ భూనీలా సమేత శ్రీవేంకటేశ్వర స్వామి విగ్రహాకృతులు, గణపతి, దశావతారాలు, వైష్ణవ స్వరూప సంబంధిత విగ్రహాలు సుందర బంధురంగా ప్రకటితమవుతాయి. ప్రధాన ఆలయ ప్రాంగణంలో గర్భాలయ గోపురం పసిడివర్ణ ఛాయతో వింతకాంతుల్ని విరజిమ్ముతుంది. ఆలయ ప్రాంగణంలో గోడలపై శ్రీమద్భాగవతంలోని ప్రధాన ఘట్టాలు శిల్పీకృతమై ఉన్నాయి. శ్రీకృష్ణావతార శిల్పాలు, నామావతార వృత్తాంతం, గజేంద్రమోక్షం, శ్రీకృష్ణ విశ్వరూప సందర్శనం వంటి శిల్ప సమాహారంతో శ్రీవైకుంఠధామంగా ఈ లోగిలి తేజరిల్లుతోంది. ఆహ్లాదభరితమైన వాతావరణంలో ఆనందానందభరిత లౌకిక అనుభూతితో ఈ ఆలయం వర్ధిల్లుతోంది. ఏమి రూపమిది, ఏమి ఆకృతి అది, ఏమి మాయ అది, ఎన్ని మార్లు సేవించినా కన్నులు సంతుష్టము కావెందుకో అంటూ శ్రీ వెంకటేశ్వరుడి దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని అన్నమయ్య అభివర్ణించాడు. ఆ వైభవ ప్రాభవాలకు తగిన రీతిలో జగన్మోహన బంధురంగా ఆనంద నిలయుడు, ఆమూలాగ్రం సౌందర్య రసోపేతమూర్తిగా గర్భాలయంలో భక్తులకు దివ్య అర్చావతారమూర్తిగా దర్శనమిస్తాడు. శ్రీవేంకటేశ మత్స్వామిన్ జ్ఞానానందదయానిధే శరణాగతి సంత్రాన వరదాభీష్టవర్ధన గోవిందా గోవిందా అంటూ భక్తులు ఆర్తిగా కీర్తించే ఈ పరమపురుషుడు సౌందర్య రాశీభూతమై గర్భాలయంలో ఇదిగో ఇలా భాసిల్లుతున్నాడు. సమ్మోహనకరంగా, మహదానందభరితంగా, దయాళువుగా పరిఢవిల్లుతున్నాడు. దీపకాంతులతో ఆపాదమస్తకం, తిరువాభరణాలు, సుగంధభరిత పుష్పమాలికల్ని ధరించి దివ్యమంగళ విగ్రహంగా శ్రీనివాసుడు దర్శనమిస్తున్నాడు. శంఖచక్రాలతో, కటివరద అభయహస్తాలతో, చిన్మయ దరహాసంతో ఊర్ధ్వపుండ్రాలను నిండుగా మెండుగా ధరించి విరాజిల్లుతున్నాడు.
ఇహపర సౌఖ్యాల్ని అందుకోవడానికి సదా నా పాదాలను ఆశ్రయించండి, ఇదే మీకు సులభమైన తరుణోపాయం అంటూ భక్తులకు స్వామి తన కరముద్ర ద్వారా తెలియజేస్తున్నారు. సమస్త క్లేశాలను నివారిస్తాడు కాబట్టి శ్రీవెంకటేశ్వరుడికి ఆ పేరు స్థిరపడింది. సంకటాలను నివారించే వెంకటరమణుడి దివ్యప్రభాసిత సుందర సుకుమార విగ్రహాకృతి ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ. కలికి చక్కదనంబు కడిగి ప్రతిబింబించే తళుకుని చెక్కుటద్దములు చూపవయ్యా అంటూ తాళ్లపాక అన్నమయ్య శ్రీనివాసుడి రూప లావణ్యాన్ని రమ్యమోహనంగా సంకీర్తనలో వర్ణించాడు. భువన మోహనుడిగా సృష్టిలో పోతపోసిన అందాలన్నీ మూర్తీభవించిన సుందర వదనార విందునిగా శ్రీనివాసుడు భాసిల్లుతాడు. అందుకు తగిన రీతిలోనే ఈ ఆలయంలో కూడా శ్రీనివాసుడి దివ్యమూర్తిమత్వం ప్రస్ఫుటమవుతుంది. తమిళనాడు వ్యాప్తంగా ఎందరో భక్తులు ఈ ఆలయానికి విచ్చేసి శ్రీ వెంకటేశ్వరుణ్ణి సేవించుకొని తరిస్తారు. అందుకే తిరుపూరు తిరుపతిగా ఈ కోవెల ఖ్యాతిగాంచింది. తిరుప్పూర్ తిరుపతిగా ఈ ఆలయం వర్ధిల్లుతోంది. అందుకే తిరుప్పూర్ తిరుపతి శ్రీవెంకటేశ్వరుడిగా ఇక్కడ నెలకొన్న వెంకటాచలపతి సార్థక నామధేయుడయ్యారు. ఎందరో భక్తులకు ఈ స్వామి ఆరాధ్య దైవం. దేదీప్యమానమైన వెలుగు జిలుగులతో స్వామి విలక్షణ కాంతులతో అతులితంగా మెరిసిపోతున్నాడు. శ్రీహరి మత్స్యావతారంలో వేదాలను రక్షించాడు. కూర్మావతారంలో మందగిరిని మోసి అమృత సాధనలో కీలక భూమిక పోషించాడు. నరసింహావతారంలో హిరణ్యకశిపుణ్ణి వధించి ప్రహ్లాదుణ్ణి అనుగ్రహించాడు. కృష్ణావతారంలో ధర్మ సంస్థాపన చేశాడు. శ్రీరామావతారంలో ధర్మమూర్తిగా భాసిల్లాడు. కలియుగంలో శ్రీవెంకటేశ్వరుడిగా భక్తుల అభీష్టాలన్నీ నెరవేర్చడానికే వైకుంఠం నుంచి భువికి తరలివచ్చాడు. భక్తజనమందారుడైన మలయప్ప భక్తుల పాలిట బంగారు కొండ. పుత్రభాగ్యం, కళ్యాణప్రదం, ధనయోగం వంటి ఎన్నో ఫలాలు స్వామి దర్శనం వల్ల భక్తులకు సిద్ధిస్తున్నాయి. అందుకని తగిన రీతిలో ప్రతి గురువారం రాత్రి 8 గంటలకు భక్తుల కోరిక మేరకు ప్రత్యేక పూజలు ఫలసిద్ధి కోసం నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం స్వామికి తిరు అభిషేకాన్ని నిర్వహిస్తారు. ప్రతి శనివారం సహస్రనామార్చన, తోమాల సేవ, పల్లకీ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. తిరుకోవెలగా వ్యవహరించే ఈ ఆలయంలో పెరుమాళ్ దివ్యకృప కోసం భక్తులు విశేషంగా తరలివస్తారు. స్వామికి నిర్ణీత సమయాల్లో మాత్రమే మంగళ నీరాజనాన్ని సమర్పిస్తారు. స్వామివారి హారతి దర్శనానికి భక్తులు క్రమం తప్పకుండా వినయపూర్వకంగా విచ్చేస్తారు. ఆలయం అంటే ఆత్మను లయం చేసే దివ్య సన్నిధి. ఆలయం అమేయ ఆనందానికి సేతువు, ఆధ్యాత్మిక దీప్తికి నెలవు, భక్తి ఆధ్యాత్మిక సంప్రదాయాల కొలువు. ఇందుకు తగినట్టుగా తిరుపూర్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం సమున్నత ఆధ్యాత్మిక వాతావరణాన్ని అణువణువునా ప్రతిఫలిస్తుంది. శ్రీ మహావిష్ణువు ప్రకటించిన దివ్య వైభవ ప్రాభవాలకు సాకార రూపమై ప్రకటితమవుతుంది. అద్భుత శిల్పకళా విశేషాల్ని ప్రతిఫలింపచేస్తుంది. శ్రీవెంకటేశ్వరుడు విష్ణు తేజోరూపుడు. సాక్షాత్తు విష్ణువే వైకుంఠం నుంచి దిగివచ్చి శ్రీనివాసుడిగా అవతరించాడు. విష్ణువు అలంకార ప్రియుడు. అందుకే విష్ణుస్వరూప వెంకటేశ దివ్యధామాలన్నీ అలంకారయుతంగా, ఆర్భాట సమన్వితంగా, నేత్రానందకరంగా గోచరమవుతాయి. వెంకటేశ్వరుణ్ణి భోగ శ్రీనివాసుడిగా వ్యవహరిస్తారు. అందుకు తగిన రీతిలోనే ఈ ఆలయం ఆశాంతం హృదయంగా, ఆకర్షణీయంగా గోచరమవుతుంది. ప్రధాన ఆలయం, గోపురం, ప్రాకారాలు, మంటపాలు, ఆ మంటపాలపై పలు విగ్రహాకృతులు, స్తంభాలపై నగిషీలు, ఇలా సర్వత్రా హృదయంగమ శ్రీవెంకటేశ్వర పెన్నిధిగా ఈ ఆలయం భాసిల్లుతోంది. తిరుపూర్ తిరుపతి వెంకటేశుని ఆలయంలో స్వామివారి దేవేరి అలమేలుమంగా మహాలక్ష్మి మధుర మనోజ్ఞమూర్తిగా తేజరిల్లుతుంది. సర్వజ్ఞమూర్తిగా లౌకిక, పారలౌకిక, ఐహిక, ఆముష్కిక సంపదల్ని అనుగ్రహించే ఆశ్రిత కల్పవల్లిగా పద్మావతీదేవి పరిఢవిల్లుతుంది. సర్వాలంకారంగా, పుష్పాలంకరణ సుశోభితంగా అలమేలు మంగమ్మ అలరారుతుంది. తిరుప్పూర్ తిరుపతి వెంకటేశుని దివ్య సన్నిధిలో శ్రీపతి ప్రియపతి
మహాలక్ష్మిగా ప్రకటితమవుతోంది. ఈ ఆలయంలో ఉన్న మాతృశక్తిని అలర్మేల్మంగ మహాలక్ష్మిగా వ్యవహరిస్తారు. నానావిధ పరిమళభరిత పుష్పాలంకరణతో పుష్పహాసినిగా మహాలక్ష్మీదేవి కొలువుదీరి ఉంటుంది. అందరి పాలిట అమ్మ అలమేలు మంగమ్మ, ఆనందనిలయుని హృదయవాసిని అయిన మహాలక్ష్మి స్థానకమూర్తిగా స్థిరలక్ష్మిగా దర్శనమిస్తుంది. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే అంటూ భక్తులు ఈ చల్లని తల్లిని, ఆశ్రిత కల్పవల్లిని శరణు వేడతారు. ప్రతి శుక్రవారం మహాలక్ష్మీదేవికి కుంకుమార్చనను కమనీయ బంధురంగా నిర్వహిస్తారు. తిరుపూర్ శ్రీ వెంకటేశుని దివ్యధామంలో పలు ఉపాలయాలున్నాయి. శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని సుబోధకం చేసే రీతిలో శ్రీహరి దివ్యతత్వాన్ని విగ్రహాకృతుల ద్వారా ప్రకటించే సంవిధానంలో పలు అర్చామూర్తులు ఇక్కడ నెలకొని ఉన్నాయి. శ్రీహరి దశావతార మూర్తులతో పాటు వివిధ స్వరూప సంవిధానాలు, శ్రీ విష్ణు విరాట్ వైభవ అంశాలు, పన్నిద్దరాళ్వార్ల సన్నిధానాలు ఇక్కడ భక్తులకు ఆధ్యాత్మిక దివ్యతత్వాన్ని ప్రకటిస్తాయి. తిరుపూరు తిరుపతి వెంకటాచలపతి తిరుసన్నిధిలో పలు ఉపాలయాలున్నాయి. భగవద్రామానుజుల విగ్రహాకృతితో కూడిన ప్రత్యేక మందిరం ఇక్కడ అదనపు ఆకర్షణ. ఆలయ కుడ్యాలపై వరదరాజన్, రామానుజ, నృసింహ, రాజగోపాలన్, పన్నిద్దరాళ్వార్ల విగ్రహాలు భక్తులకు కనువిందు చేస్తాయి. అంతరాలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీవెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులు, సుదర్శన చక్రతాళ్వార్ ఆకృతులు భాసిల్లుతాయి. ఆలయ లోగిలిలో ప్రత్యేక కుడ్యంపై నృసింహ, త్రివిక్రమ, ఆంజనేయ, గణపతి, సంకర్షణ, హయగ్రీవస్వామి మూర్తులు ప్రకటితమవుతాయి. జ్ఞానసిద్ధి, మేధోకారక శక్తి, అనుగ్రహప్రదాత అయిన హయగ్రీవస్వామి ప్రత్యేక మందిరంలో అలరారుతున్నాడు. సహస్ర బాహువులతో అనంత తేజోమయంగా ధీర గంభీరాకృతిలో ప్రత్యేక మంటపంలో సుదర్శన స్వామి భారీ విగ్రహం ఈ లోగిలిలో దర్శనమిస్తుంది. పుష్పాలంకరణ సమన్వితంగా మధుర భక్తికి సంకేతమైన గోదాదేవి ప్రత్యేకమైన ఆలయంలో గోచరమవుతున్నది. శ్రీవెంకటేశుడి సేవలో సదా నిమగ్నమయ్యే గరుడాళ్వారు విగ్రహాకృతి గర్భాలయానికి అభిముఖంగా ఉంది. శ్రీరామచరణ సేవా తరంగిణిలో ఓలలాడి తాను ధన్యుడై భక్తులను తరింపజేసిన నిరుపమాన శక్తి సమన్వితుడు ఆంజనేయ స్వామి. అలాంటి ఆంజనేయుడు దాసాంజనేయుడిగా, భక్తాంజనేయుడిగా ఈ ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక మందిరంలో ప్రకటితమవుతున్నాడు. ప్రత్యేక సందర్భాలలో, ఇతర పర్వదినాలలో ప్రతి శుక్రవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులకు ఆలయ ప్రధాన మంటపంలో స్నపన తిరుమంజనాన్ని నిర్వహిస్తారు. మంత్రపూర్వకంగా వివిధ ద్రవ్యాలతో చేసే ఈ అభిషేక వేడుక ఆశాంతం రమణీయంగా ఉంటుంది. ఇలా ఎన్నో విశేషాల సమాహారంగా తిరుప్పూర్ తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామి వారి సన్నిధి అలరారుతోంది. శ్రీ వెంకటేశ్వర ఆరాధన భక్తులకు సర్వాభీష్టదాయకం. వివిధ తాపత్రయాల నుంచి భక్తులకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. పంచమయ్య కోశాల్ని అధిగమింపచేస్తుంది. శాశ్వతానందాన్ని అందిస్తుంది. సమదర్శిగా, సమవర్తిగా శ్రీనివాసుడి భక్తులందరిపై అనుగ్రహ విశేషాన్ని కురిపిస్తాడు. సముడందరికీ శ్రీహరి శ్రీ వెంకటేశుడు. వేగమిరారో స్వామి కరుణ పొందుటకు అంటూ సంకీర్తనాచార్యులు స్వామి చెంతకు భక్తుల్ని ఆహ్వానించారు. అలాంటి శ్రీ వెంకటేశ్వరుడి అనుగ్రహం మనపై సదా వెల్లివిరియాలని ఆకాంక్షిద్దాం.